ఉగాదికి సంబంధించి ఏ రాశి మీద వీడియోలు చేయమంటారో మీరే కామెంట్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, ఒక కామెంట్ మాత్రం అడుగుతున్నా. 500 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాను. నేను కానీ మా టీంకి కానీ మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకొద్దు. మాకు కావాల్సిన కామెంట్లు ఒకే ఒక కామెంట్ వేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది తర్వాత కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రాశి వారు ఏలినాటి శని చివరి దశలో ఉన్నప్పటికీ గురుగ్రహ సంచారం మీకు రక్షణగా నిలుస్తుంది. సవాళ్ళని చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. కెరీర్, ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శని ప్రభావం వల్ల సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు. కుంభరాశి వారికి ఈ టైంలో ఉగాది ఈ రకమైనటువంటి టైంలో ఏంటంటే సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు, ఇబ్బందులు, డిస్కషన్లు, ఆర్గ్యుమెంట్లు ఇట్లాంటివి కాస్తంత ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ శనిదేవుడు మిమ్మల్ని కాపాడే పరిస్థితి కనిపిస్తుంది. శనిదేవుడు నిజాయితీకి పెట్టింది పేరు. సో నిజాయితీయే మిమ్మల్ని కాపాడుతుంది ఎప్పుడైనా అని గుర్తుపెట్టుకోండి. అలాగే వ్యాపారం చేసేవారికి, పెట్టుబడులకి సంబంధించిన ఫలితాలు చాలా స్ట్రాంగ్గా రాబోతున్నాయి. గట్టి ఫలితాలు వస్తాయి, కానీ నెమ్మదిగా వస్తాయి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కంగారు పడిపోకూడదు, స్పెక్యులేషన్స్కి టెంప్ట్ అయిపోకూడదు. అలాగే కొత్త కొత్త పార్ట్నర్షిప్స్లోకి ఎంటర్ అయ్యేటువంటి వ్యాపారస్తులు, కుంభరాశి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ అవకాశాలు వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొందరపడి ఉద్యోగాలు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, తొందరపడి ఉద్యోగాలు మానడం లేదా ఉన్న పనులు వదిలిపేయటం లేదా ఉన్న క్లయింట్లను వదులుకోవడం అనేది వ్యాపారంలో ఉన్న వాళ్ళు చేయకూడదు. ఉద్యోగస్తులేమో ఉన్న ఉద్యోగాన్ని వదలకూడదు. ఈ ఏడాది ఆదాయం 2, వ్యయం 8గా ఉంది. ఖర్చులు కాస్త ఎక్కువగా ఉండొచ్చు, కానీ శనిదేవుడు మిమ్మల్ని కాపాడబోతున్నాడు. మీకు డబ్బుల మూటలు విసరబోతున్నాడు, డౌటే లేదు. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం చూసారా. ఆదాయం 2 నుండి వ్యయం 8 ఉన్నా కూడా, ఆదాయం అంటే మనం సంపాదించుకునేది, కానీ అవతల వైపు నుంచి ఎక్స్ ఫ్యాక్టర్స్ మనల్ని హెల్ప్ చేసి మన కోసం నిలబడేటువంటి ఫ్యాక్టర్స్ రాబోతున్నాయి. అదే పూర్వీకుల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా పాత బాకీలు ఉంటే వెంటనే వసూలు అవుతాయి. అయితే కోర్టు వ్యవహారాలు లేదా మెడికల్ ఖర్చుల కోసం కాస్త ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఖచ్చితంగా పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. అవివాహితులకి వివాహ ప్రయత్నాలు ఫలించడం డెఫినెట్లీ జరగబోతుంది ఏడాది ద్వితీయార్థంలో. అంటే సెకండ్ హాఫ్లో అనుకూలమైనటువంటి పెళ్లి సంబంధాలు రాబోతున్నాయి. సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా శుభ ఫలితాలు. ఏలినాటి శని వల్ల శారీరక అలసట, నరాల బలహీనత, నిద్రలేమి సమస్యలు వస్తాయి. ప్రతిరోజు వ్యాయామం చేయడం, సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. మరింత శుభ ఫలితాల కోసం కుంభరాశి వారికి పాటించండి. తైలాభిషేకం చేయించండి. హనుమాన్ ఆరాధన చేస్తూ ఉండండి. పేదవారికి లేదా అనాథలకి మీ శక్తి కొలది వీలైనంత ఎక్కువగా అన్నదానం చేయండి. నల్లని వస్త్రాలు కూడా దానం చేయడం వల్ల రకరకాల కష్టాల నుంచి మిమ్మల్ని శనిదేవుడు బయటేస్తాడు. ఈ ఏడాది మొత్తం కూడా మీకు డబ్బుల మూటలు విసిరబోతున్నాడు. మంచి అమౌంట్ రాబోతుంది. అయితే సంపాదన నుంచి కాకుండా పూర్వీకుల ఆస్తి కలిసి రావడమో, లాటరీలు తగలడమో, ఈ స్పెక్యులేషన్స్, స్టాకులు డబ్బులు పెట్టేవాళ్ళు కలిసి రావడం, బెట్టింగ్లు నేను ఎంకరేజ్ చేయట్లేదు, బట్ బెట్టింగ్ లాంటి వాటిలో కూడా డబ్బులు రావచ్చు. ఇట్లా రకరకాల విధాలుగా డబ్బులు వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది ఏడాది.